హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ప్రాన్స్ కర్రీ చేస్తున్నా. ఎలా చేస్తానో చూడండి, నా స్టైల్లో నేను చూపిస్తా. ముందుగా కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 చెక్క 2 లవంగాలు వేసుకున్నాం. నా స్టైల్లో చూపిస్తున్నా చూడండి, చాలా సింపుల్గా టేస్ట్గా ఉంటుంది. రొయ్యలు మునక్కాయ కర్రీ. ముందుగా పచ్చిమిర్చి వేద్దాం. ఆయిల్ కాగానే అవి కూడా వేగుతుంది. పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగిన తర్వాత, అవి కొంచెం వేగినాయి కదా, వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇట్లా వేయించుకొని మనం టమాటా, మునక్కాయలు, ప్రాన్స్ నీట్గా పసుపు వేసుకొని కడిగి పెట్టుకున్నాం కదా, ఇట్లా కడిగి పెట్టుకోవాలి నీట్గా. మళ్ళీ వాటిని ఉడకబెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు, మామూలుగా నా స్టైల్లో నేను చూపిస్తాను. తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కూడా వేయించుకొని బాగా మెత్తగా. కొంచెం ముందు మనకి టమాటాలు ఫాస్ట్గా వేగాలనుకో, ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టుగా ఇప్పుడే వేసేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేస్తున్నాం కదా, కొంచెం పసుపు వేస్తాను. నేను కొంచెం పసుపు ఎక్కువ వేస్తాను, నాకు అలా ఉంటేనే ఇష్టం. వేసాను కదా, మనకు బాగా టమాటా కూడా మగ్గిపోద్ది అనమాట, ఫాస్ట్గా మగ్గిపోద్ది. ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి త్వరగా మగ్గిపోద్ది. వేగితే అంతలో మనం మూత పెట్టేసుకొని, చూసారు కదా టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, మునక్కాయలు వేసుకున్నాం. ఎందుకంటే మునక్కాయలు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా. మునక్కాయలు వేసేసి బాగా వేయించుకొని వెంటనే ప్రాన్స్ వేసేద్దాం. నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ కొంచెం వాటర్ ఉంటాయి కదా, మనం కడిగిన తర్వాత కూడా అవన్నీ తీసేసి ప్రాన్స్ వేసేసి ఇప్పుడు మిగతా ప్రాసెస్లో బాగా కొంచెం కూడా వాటర్ వేసిన అవసరం లేదు, చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. అది వేసి వేయించుకున్నాం కదా, మనం ఉప్పు పసుపు కూడా ముందుగానే వేసేసాం కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. రొయ్యల్లో వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్ తోటే మనం కూర చేద్దాం. చూద్దామా, ఇప్పుడు కొంచెం మగ్గనిచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. ఈ వాటర్ అయితే మన కూర అంతా మగ్గిపోద్ది, మునక్కాయ కూడా మగ్గిపోద్ది అనమాట. ఇప్పుడు మనం ఒక స్పూన్, చూసారుగా 1 స్పూన్ కొంచెం వేస్తే ఈ వాటర్లతో పాటు మనకి ఆ స్మెల్ అనేది రాకుండా నీట్గా బాగా వేగిపోతుంది. మనకు ముందు ఇవి వేగిన తర్వాత కొంచెం కారం వేసుకొని, చూసారు కదా ఇట్లా మనం మగ్గిపోద్ది బాగా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏంటంటే ముందుగా వేస్తే వేగితే బాగుంటుంది. వాటర్ వచ్చేసి ఇలా ఉడుకుతున్నప్పుడు మనకు కూరకు సరిపడా కారం వేసుకున్నాం. మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మేము కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాం. మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. మ్యాక్సిమం 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ గరం మసాలా అవన్నీ వేస్తాం కాబట్టి. వేసుకున్నాం కదా, వేసేసుకొని అంటే మాకు ఇళ్ళ దగ్గర వస్తాయి కాబట్టి మేము తీసుకొని చేస్తున్నాం. వేగుతుంది అనుకున్నప్పుడు కొంచెం మనం కారం పచ్చివాసన పోయే వరకు వేగాలి. చూసారు కదా, ఇట్లా వేయించుకొని కూర మగ్గిపోద్ది ఒక 5 మినిట్స్ కల్లా కారంలో. తర్వాత 1 స్పూను ధనియా, జీలకర్ర, మెంతులు చెక్క మొగ్గ వేసిన పొడి. నేను అలాగే మొత్తం కొట్టి పెట్టుకుంటాను. కొంచెం సపరేట్గా జీలకర్ర పొడి
కొంచెం టేస్ట్ బాగుంటుంది జీలకర్ర వేస్తే. అట్లా వేసేసి మనం ఒక 10 మినిట్స్ అలా కుదిరేస్తే కొంచెం మంట సిమ్లో పెట్టుకోండి. అలా పెట్టేస్తే కూర బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేస్తే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో కొత్తిమీర లేదు. సరేనా, మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. ఇట్లా ఇంకొంచెం సిమ్లో పెట్టేసామనుకో నీట్గా మగ్గిపోద్ది అనమాట. మీకు మళ్ళీ కూర అంతా అయిపోయిన తర్వాత